వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొంతకాలం నుండి ఒక 3-4 ఎపిసోడ్స్ నుండి ఆత్మ స్వభావము, శరీర స్వభావము మీతో కొన్ని మాటలు నేను పంచుకుంటూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి ఈరోజు వాటికి అనుగుణంగానే 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక విచిత్రమైన మాట ఉంది. ఏముందంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, క్రీస్తు వారి ఆత్మ దేవుని ఆత్మ ఒకటే ఆయన. దేవుని ఆత్మ నివసించిన ఎడల మీరు దేవుని బిడ్డలవుతారు. దేవుని స్వభావం ఆత్మ స్వభావం గలవారు. ఎందుకంటే దేవుని ఆత్మ మీలో నివసిస్తే అప్పుడు ఆ నేచర్, ఆ స్వభావము దేవుని స్వభావం, ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావం కలిగిన వారు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు విని ఆత్మ విధానంలో నడుస్తారు. ఆత్మతో నింపబడకపోతే శరీర స్వభావం గలవారే. ఆ వ్యభిచారపు ఆత్మ ఎలా నడిపిస్తుందో అలా నడుస్తారు. లౌకిక ఆత్మ ఎలా నడిపిస్తుందో అలాగే నడుస్తారు. అందుకే చాలామంది లోకానుసారంగా నడుస్తుంటారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డ్రెస్సింగ్ వెల్. చక్కగా బట్టలు వేసుకోవటం, దుస్తులు వేసుకోవటం తప్పు కాదు. చక్కగా కనపడటం తప్పు కాదు. చక్కగా తయారవటం తప్పు కాదు. కానీ తయారవటం, అందరూ చూపులు నా మీదే ఉండాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండటం శరీర స్వభావం. బట్టలు వేసుకున్నప్పుడు నేను ఇతరుల కన్నా గొప్ప వ్యక్తిగా కనబడాలంటం తప్పు. నీకు కాన్ఫిడెన్స్ ఉండి చక్కగా కనబడాలి, ప్రెజెంటబుల్గా ఉండాలనంటం తప్పేం కాదు. డర్టీగా కనబడితే నువ్వు చెప్తున్నటువంటి మాటలు కూడా ఎవరో ఆలకించినప్పుడు సువార్త ఏం చెప్తావు? అందుకే చక్కగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, శుభ్రంగా కనబడాలి. అందరి దృష్టి నీ మీద ఉండాలన్నటువంటి తయారీ తప్పు. అదే ఆ స్వభావం కలిగితే శరీర సంబంధమైన స్వభావం కానీ ఆత్మ స్వభావం కాదు. దేవుని ఆత్మ స్వభావం కాదు. నీ ఉద్దేశము, నీ లక్ష్యము ఒకటే. దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి చూపించాలి, దేవుణ్ణి హెచ్చించాలి. దట్స్ ఇట్. పోతే ఇంకొక మాట అన్నారు అక్కడ. ఏమన్నారంటే, క్రీస్తు ఆత్మ లేకపోతే, మీలో లేకపోతే మీరు క్రీస్తు వారు కాదు. అంటే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ, క్రీస్తు వారి ఆత్మ ఒకటే. క్రీస్తు వారి ఆత్మ కలిగి ఉంటే క్రీస్తు వారికి మీరు సంబంధంగా ఉన్నారు. దోస్ హూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ బిలాంగ్ టు క్రైస్ట్. అంటే క్రీస్తు వారి సంబంధులు. క్రైస్ట్ ఓన్స్ యూ. యేసుక్రీస్తు వారికి మీ మీద హక్కు ఉంది. యు బిలాంగ్ టు క్రైస్ట్. మీరు క్రీస్తు వారు, క్రీస్తు సంబంధులు. ఆయన ఆత్మ మీలో లేకపోతే, ఆయన ఉండలేనటువంటి పరిస్థితి మీలో ఉంటే మీరు దేవుని బిడ్డలు కాదు. క్రీస్తు వారు సంబంధులైతే క్రీస్తు ఆత్మ మీలో ఉండటానికి మీరు అవకాశం ఇస్తారు. అప్పుడు ఆ ఆత్మని మీరు పెంచుకోవటానికి, లేకపోతే ఆత్మ స్వాధీనంలో ఇంకా ఎక్కువ మీరు ఉండటానికి మీరు ఇష్టపడి ఆ ఆత్మ స్వభావానికి మీరు లోపడతారు. అస్తమానం నేను 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 అని కనబడుతున్నవాడు, మాట్లాడుతున్నవాడు ఈగో చచ్చిపోలేదు కనుక నేను 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 అనే చూపించుకుంటుంటాడు. నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఒకసారి ఆలోచించుకో. ఈగోయిస్టికల్గా ఉన్నావా? నిన్ను నీవు తృప్తిపరచుకోవటానికి, నిన్ను కనపరచుకోవటానికి, నిన్ను చూపించుకోవటానికి బ్రతుకుతున్నావా? కీప్ దట్ అండర్ కంట్రోల్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు క్రైస్ట్. షో క్రైస్ట్. లెట్ క్రైస్ట్ షైన్ త్రూ యూ. క్రీస్తు వారి ఆత్మ నీలోంచి ప్రజ్వలింపబడునుగాక, నీలోంచి కనపరచబడునుగాక. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము రక్షింపబడినప్పటికీ ప్రభా, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మకి మేము చోటు ఇవ్వకుండా మమ్మల్ని మేమే కనపరుచుకుంటూ, మేమే గట్టిగా మాట్లాడాలి, మేమే గట్టిగా పాడాలి,
మేమే గట్టిగా మమ్మల్ని మేము చూపించుకోవాలి, మేమే నేనే అనుకున్నటువంటి ఆ స్వభావం తప్పని మీరు చెప్తున్నారు ప్రభా. ఇలాంటి వారు నీ సన్నిధిలో నిలవజాలరు, ఎప్పుడొకప్పుడు తొలగిపోతుంటారు. అందుకే నా బిడ్డలందరినీ మీరు కనికరించి మీ ఆత్మతో నింపి నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, యేసు ప్రభువా మీ ఆత్మ మాలో మీరు పెట్టి నింపండి నాయనా. మీరు మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.